చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా, యేసయ్యా. నీకే నీకే సాధ్యము. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అవునండి, దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. అటువంటి గొప్ప దేవునితో మనం సహవాసం చేస్తూ ఉన్నాము. నీ కథ ఏదైనా కానీ, నీ సమస్య ఏదైనా కానీ దేవుడు మార్చగల సమర్థుడు. ఆయన మహిమార్థమై నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనుషులు ప్రణాళికలో సౌలు తన బిడ్డల్ని హింసించడానికి బయలుదేరినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. కొంత సమయం తన బిడ్డల్ని హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. సౌలా, సౌలా, నన్నెందుకు నువ్వు హింసించుచున్నావు? నేను నీకేం చేశానని నువ్వు నన్ను హింసించుచున్నావు? దేవుని బిడ్డల్ని హింసిస్తే దేవుని బిడ్డల్ని హింసించారని మీరు అనుకుంటారు. దేవుణ్ణే హింసిస్తున్నారు. ఆనాడు దమస్కలోని సౌలుని అడిగినప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనుషుల్ని అడగడా? అడుగుతాడు. కథ మొత్తం మార్చుకుంటాడు. ఎవరైతే దేవుని నామానికి అవమానకరంగా ఆయన బిడ్డల్ని హింసిస్తున్నారో వారిని దేవుని మహిమార్థమై దేవుడే నిలవబెట్టుకుంటాడు. మనం దేవునందు విశ్వాసం ఉంచి వారి కొరకు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవా, ఈ పరిస్థితిని అనుకూలంగా ఉంచమని, కథ మొత్తం మార్చమని. పాట ఉంది కదా, కథ మొత్తం మార్చేసి నీ నామానికి మహిమార్థంగా మార్చుకుంటావనని. ఆయన మహిమార్థంగా సౌలును మార్చుకొని పౌలుని సాక్ష్యంగా నిలబెట్టుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన బిడ్డల్ని హింసిస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఒక్కసారిగా కళ్ళు కనపడలేని పరిస్థితిలో సౌలు వెళ్ళిపోయాడు. కళ్ళు కనిపించకుండా చేసింది ఎవరు? దేవుడే. మరలా కళ్ళు ఇచ్చింది ఎందుకు? తన మనోనేత్రాలు వెలిగించి దేవుని మహిమార్థమై పౌలుగా మార్చుకున్నాడు. ఎక్కడికెళ్ళినా ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నువ్వెందుకు ఇలా మారిపోయావు అని అడిగినప్పుడు, ఒకప్పుడు నేను ఇలాంటి వాడిని, నన్ను దేవుడు మార్చుకున్నాడు. ఆయన మహిమార్థమై మార్చుకున్నాడు. ఆయనకు ఘనత కోసం మార్చుకున్నాడు. ఆయన మహిమ కోసం మార్చుకున్నాడు. ఇప్పుడు నేను సమస్తము పెంటతో సమానంగా ఎంచుకుంటా ఉన్నాను. ఒకప్పుడైతే నేను హింసకుడిని, కీచకుడిని, హానికరుణ్ణి. ఇప్పుడు నా కథ మొత్తం ఆయన మార్చేశాడు. నేను మరణమైనను జీవమైనను ఆయనతోనే అని ఒప్పుకునే పరిస్థితిలోనికి సౌలుని పౌలుగా మార్చేసుకున్నాడు. ఇవాళ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు నిన్ను హింసిస్తున్నా, ఎవరు నిన్ను బాధ పెడుతున్నా కానీ దేవుడు వారి కథను మార్చేస్తాడు. విశ్వాసం ఉంచు. దేవుని యందు నమ్మకం ఉంచి, దేవా, ఈ పరిస్థితిలో నుంచి నన్ను తప్పించమని తన బిడ్డలు ప్రార్థనలు చేస్తున్న దినాల్లోనే సౌలు తన బిడ్డల్ని హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ప్రతి చోట సాక్ష్యంగా నిలబడ్డాడు. అందుకే అంటా ఉన్నాడు, నేను మంచి పోరాటము పోరాడాను. అంతకుముందు ఒక పోరాటం పోరాడాడు. ఏం పోరాటం అది? తన బిడ్డల్ని హింసించటమే ఆయన పోరాటం. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాను. నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, నేను మంచి పోరాటము పోరాడాను. పోరాడుతున్నావా? మంచి పోరాటం. నేను విశ్వాసం కాపాడుకున్నాను. ఆస్తులు కాపాడుకునే రోజుల్లో, డబ్బు కాపాడుకునే రోజుల్లో, ప్రాపర్టీలు కాపాడుకునే రోజుల్లోనే ప్రజెంట్ ఉన్నారు జనాలు. మంచి పోరాటము పోరాడలేకపోతూ ఉన్నారు. విశ్వాసం కాపాడుకోలేకపోతూ ఉన్నారు. పరుగు కడముట్టించుకోలేకపోతూ ఉన్నారు. మొదట్లో ఉన్న విశ్వాసము రాను రాను ఎందుకు తగ్గిపోతూ ఉందంటే,
విశ్వాసాన్ని కాపాడుకోలేకపోతున్నారు. మొదట్లో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడి పట్ల ఎంతో నమ్మకత్వంగా ఉన్నవారు ఇప్పుడు సడన్‌గా బ్రేక్ అయిపోతున్నారంటే కారణం ఏంటంటే సమ్మగిల్లిపోతా ఉన్నారు. ఆ లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వాటిని చూస్తూ, వాటిని అనుమతిస్తూ, అవి శరీరంలోనికి ఆహ్వానించుకుంటూ జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు. అందుకే పరుగు కడముట్టించలేకపోతా ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, కథ మొత్తం మార్చేస్తాడు దేవుడు. ఆయన మహిమార్థమై ప్రతి మనిషిని మార్చుకోగల శక్తిమంతుడై ఉండి కూడా ఇంకా మౌనంగా ఉన్నాడంటే కారణం ఏంటంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఎదురు చూస్తూ ఆశతో, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు.